రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రి ఇంకేంటిది ఆయన? లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు. ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులకి ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నా, అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము 23 సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది. అధికారులు ఎటువంటి అటు చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇలా మీ పరిస్థితి ఏంటిదాడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు? రేపు తెలంగాణలో కూడా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ కొంగు చేస్తాము, వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు. మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశానలో పడతారు. కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారు చేస్తే జాదా హుషారి జాన్కు ఖతర అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, డబుల్ ఉంది బ్రదర్. ఇప్పుడు 30, ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తామా, 2.5 టన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నానా, ఇప్పుడు ఒక లారీ TS 36 TA 4689 అని ఒక లారీ ఉంది. ఈ లారీ దీంట్లో వీళ్ళు యాక్చువల్లీ ఈ లారీ పోవాల్సింది 32 టన్స్ లేకుంటే 36 టన్స్ మ్యాక్స్. ఇగో వే బ్రిడ్జ్ దగ్గర చేసింది, యూ కెన్ సీ ఇట్ ఈస్ 76.5 టన్స్. అంటే లిటరలీ డబుల్ మీద, ఇట్స్ మోర్ దెన్ డబుల్, ఇట్స్ డబుల్ అనుకోండి. దానికి లారీ ఇస్ ది 14 టన్ తీసేస్తే, లారీ వెయిట్ 14 టన్ తీసేస్తే ఇట్ ఇస్ డబుల్ ద వెయిట్. ఎస్, ట్రావెల్ చేస్తాం. ఇట్ ఈస్ ద ట్రూత్, ఇట్ ఈస్ లైవ్ పట్టుకున్నాం, ఎవిడెన్స్ చూపించినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.